హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది పచ్చడి చాలా రుచిగా సాంప్రదాయ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉగాది పచ్చడిని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉగాది పచ్చడి చేసుకోవడానికి ఒక చిన్న మామిడికాయను 3-4 సార్లు బాగా కడిగి పైనున్న ముచ్చుకను తీసేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయను వీలైనంత చిన్నదిగా తీసుకోవాలి. చిన్న మామిడికాయలైతే వగరుగా ఉంటాయి. మామిడికాయ ముక్కలను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేప పూతను తీసుకోవాలి. వేప పూతను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొగ్గలు కాకుండా ఇలా విచ్చుకున్న పూలను తీసుకోవాలి. వీటన్నింటినీ ఈ విధంగా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. వేప పూతను ఈ విధంగా తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును రసం తీసుకొని వేసుకోవాలి. మీకు ఉగాది పచ్చడి చిక్కగా కావాలనుకుంటే నీళ్లను కొంచెం తగ్గించుకొని పోసుకోవచ్చు. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లను పోసుకోవాలి. తరువాత ముందుగా మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, వేప పూత, ఒక చిన్న కప్పు తరిగిన బెల్లం, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకొని కలుపుకోవాలి. బెల్లమంతా కరిగేంత వరకు కలుపుకోవాలి. మీకు తీపి ఇంకొంచెం ఎక్కువగా కావాలనుకున్నా వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిని నైవేద్యంగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఉగాది పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.